మిత్రులారా, హిందువులు అతి పవిత్రంగా భావించబడేటువంటి చార్ధామ్ యాత్రలో భాగంగా నిన్న రాత్రి మనం ఉన్నటువంటి హోటల్ నుండి యమునోత్రికి వెళ్లేటువంటి మార్గంలో మనము బస్సులన్నీ, ఈ కార్లు ఇవన్నీ వెళ్లేటువంటి చివరి ప్రదేశమైనటువంటి జానకి జెట్టి వరకు వెళ్తాయండి. ఈ జానకి జెట్టి వరకు మనము వెళ్లేటువంటి మార్గాన్ని, నిన్న రాత్రి మనం ఉన్నటువంటి హోటల్ యొక్క అన్ని వివరాలు, అంటే రూమ్ కాస్ట్ ఎంత, మరియు హోటల్ ఎలా ఉంది, మనం ఉండొచ్చా ఉండకూడదా, ఇలాంటి అన్ని విషయాలు, భోజనానికి సంబంధించినటువంటి విషయాలు, దారిలో మనం ఎదుర్కోవాల్సినటువంటి అన్ని పరిస్థితులకు సంబంధించినటువంటి విషయాలు ఈ వీడియోలో నేను చాలా క్లుప్తంగా వివరిస్తాను. అంతేకాదండి, ఈ యొక్క ప్రయాణాన్ని చూస్తూ అలు పెరగకుండా మనము ఎంత దూరమైన ఈ ప్రయాణాన్ని చేయగలుగుతాము. వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిత్రులారా, ఉదయాన్నే ప్రాతకాలాన్నే మేము ఉన్నటువంటి హోటల్కు వెనుక సైడ్ ఉన్నటువంటి వ్యూ చూడండి ఒకసారి. ఇక్కడ కనిపించేటువంటిది యమునా నది. మేమైతే జానకి జెట్టికి అయితే దగ్గరలో ఉన్నాము. ఈ హోటల్ పేరు వచ్చేసి హోటల్ యమునా గెలాక్సీ. హోటల్లో అయితే చాలా తక్కువ అయితే మనకి ఇచ్చారు, తెలుగువారని చెప్పగానే. డబ్బులు అయితే మాకు ముగ్గురికి కలిపి 900 రూపాయలు అయితే తీసుకున్నారు. 3 బెడ్రూమ్ అండి. చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి చూడండి. హాట్ వాటర్ అంటే మనం ఇంట్లో మసలు కాగుతూ ఉన్నటువంటి నీళ్ళు అయితే వస్తున్నాయి. చాలా బాగుంది హోటల్ అయితే. మన తెలుగు వాళ్ళైతే ఇక్కడికి రండి. ఇది బార్కోట్ నుండి జానకి జెట్టి వెళ్ళేటువంటి దారిలో అయితే వస్తుంది. होटल का एड्रेस बोलो। यमुना बोलूंगा। ये रूट के गांव का नाम కరాతి. ఈ విలేజ్ వచ్చి కరాతి అండి. కరాతిలో అయితే ఉంటుంది హోటల్ గెలాక్సీ. చాలా బాగుంటుంది. ఈసారి మీరు వచ్చినప్పుడు అయితే ఇక్కడ స్టే చేసేదానికి చాలా ప్రయత్నించండి. ఇది ప్రమోషన్ అయితే కాదండి, ఇది తక్కువ బడ్జెట్ లో మనం ఉండేదానికి అయితే బాగుంటుంది. వేలు కాకుండా మేము నలుగురికి కలిపి 900 రూపాయలు అయితే తీసుకున్నాడు ఇతను. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మా లగేజ్ తీసుకుని అంతా కూడా లోపల కార్ పైన పెట్టి కట్టేస్తూ ఉన్నాము. మేము ఉన్నటువంటి హోటల్ కి ఎదురుగా అండి ఈ దృశ్యము. చూడండి ఎలా ఉందో. చెత్తగా చేశారు. అదైతే హోటలు. అంతేకాదు ఆ పక్కనే వెనుక చూడండి ఎట్లా ఉంటుందో. అది హోటల్ కదా. అక్కడ మనకు దూరంగా కనిపించేది యమునా నది అండి. ఒకసారి చూడండి. ఇప్పుడైతే మేము ఉండే రూమ్ దగ్గర నుండి జానకి జెట్టి వరకు అయితే మనం వెళ్తూ ఉన్నాము. ప్రస్తుతం చూస్తే ఉదయం 7:30 అవుతుంది. పిల్లలు అయితే చూడండి అప్పుడే స్కూల్కి వెళ్తున్నారు చక్కగా. ఇక్కడ ఉండేటువంటి స్కూల్ అన్ని కూడా చాలా వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లే ఉన్నాయి, మన సైడ్ లాగా లేవు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. దీనికైతే చాలా హర్షించదగినటువంటి విషయము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో అయితే ఇలా మనకు పెద్ద పెద్ద బ్రిడ్జీలు అయితే వస్తూ ఉంటాయి. ఇది చూసేదానికి కూడా మనం ఫస్ట్ బస్సులు పోతూ ఉంటాయి. మాకు నట కిరీటి, నట సార్వభౌమ బ్రహ్మానందం గారి తర్వాత మా వీరాంజనేయులు అన్నయ్య గారే మాకు ఇక్కడ ప్రస్తుతము హాస్యాన్ని కలిగిస్తూ, మమ్మల్ని కనివింపు చేస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. లేకపోతే ఆంజనేయుల గారు లేకపోతే ప్రస్తుతం అయితే మేము ఈ 10 రోజుల జర్నీని ఎలా చెయ్యాలా అనేటువంటి విధంగా సంశయంలో ఉన్నాము. అన్నయ్య వచ్చిన తర్వాత కొద్దిగా ధైర్యం వచ్చింది. 10 రోజులు ఎటువంటి ఇబ్బంది లేదు, మనం ప్రశాంతంగా అయితే ఉండొచ్చు అనే ధైర్యంతో ఉన్నాము. ఏది మాట్లాడాలన్నా మా దగ్గర, ఏది అడగాలన్నా, ఒక హిందీ వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఆయన వల్లనే మేము ఇంత కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్, ల్యాండ్ స్లైడ్ ఎలా ఉన్నాయో అక్కడక్కడ ఇలా పెద్ద పెద్ద కొండ పర్వతాలు అయితే కింద పడిపోతూ ఉంటాయి. దాని వల్లనే మనకు ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల మనం వెళ్ళేటువంటి ఏవైతే ఉన్నాయో చార్ధామ్ యాత్రలో భాగంగా వెళ్ళేట్టు గంగోత్రి, యమునోత్రి గానీ మధ్యలో ఇలా కింద పడిపోవడం వల్ల మనకు చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అందువనే మనం వెళ్ళేటువంటి సమయాన్ని కరెక్ట్ గా రీచ్ అవుతామని అయితే మనం చెప్పలేమండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, అంతా కింద పడిపోయింది. అంతా ల్యాండ్ స్లైడ్ మొత్తం మట్టే. నాకు తెలిసి ఇదంతా కూడా 1 రోజు 2 రోజుల క్రితం పడినట్టుదే. అంతా అప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉన్నారు. చాలా ఇదేంటంటే ఈ యాత్ర అంతా కూడా అది కష్టమైనటువంటిది, ప్లస్ వచ్చేసి ధైర్యంగా చేయాల్సినటువంటి యాత్ర అండి. స్లైడ్ అయ్యి కింద పడిపోయింది. అంతా ఆఫ్ రోడ్ ఇదంతా కూడా. అంతా కింద పడిపోయింది పూర్తిగా.
జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా. అందుకనే ఓన్ వెహికల్స్ లో వచ్చేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మిత్రులారా, మనం బార్కోట్ నుండి యమునోత్రికి వెళ్తూ ఉన్నామని మీకు తెలుసు కదా. ఇప్పుడైతే ఆ బార్కోట్ లో మనం రాత్రి ఉండాలనుకుంటే అక్కడైనా ఉండొచ్చండి, లేదా మనం ముందుకు వచ్చేసి ఇలా మేము ఉన్నట్లు కరాటి కానీ ఇంకేదైనా మీకు నచ్చినటువంటి ప్రదేశంలో అయినా మనం స్టే చేయొచ్చండి. ఇక భోజనం విషయానికి వచ్చినట్లయితే మనకు చాలా అంటే చాలా వరకు ఇక్కడ జీరా రైస్, దాల్ ఫ్రై, దాల్ కిచిడి ఇట్లాంటివి మాత్రమే దొరుకుతుంటాయి. మ్యాగీ అంటే మ్యాగీ చాలా ఎక్కువగా దొరుకుతుంటుంది. తర్వాత రోటీలు ఇలాంటివన్నీ కూడా మనకు దొరుకుతాయి తప్పితే మిగతాటివి దొరకమంటే చాలా కష్టంగా ఉంటుంది. మనం చేసేటువంటి అతి చిన్న పొరపాటు కూడా అది పెద్ద సమస్యకు మన కుటుంబంలో ఉండేటువంటి వారందరికీ కూడా ఇబ్బందికరంగా దారితీస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రయాణాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మనం ఇలా కొద్ది దూరం వచ్చిన తర్వాత అయితే ఒక చెక్ పాయింట్ వస్తుందండి. ఆ చెక్ పాయింట్ తర్వాత డ్రైవర్ కు సంబంధించినటువంటి లైసెన్స్ కానీ, తర్వాత వాళ్ళకు యాత్ర చేయడానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకొని రావాలి. అదే విధంగా మనం కూడా యాత్రికులకు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదండి. ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు మనం డ్రైవర్ కి ఇచ్చినట్లయితే అతనే వాటిని మార్క్ చేయించుకొని వచ్చేస్తారు. ఇప్పుడు ముందు చూసినట్లయితే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతుంటాయి. మేము ఇప్పుడు వచ్చేసి మనము జానకి జెట్టి వెళ్లే దగ్గర ముందుగా అయితే మనకు ఎంట్రీ గేట్ అయితే వచ్చింది. ఆ ఎంట్రీ గేట్ దగ్గర అయితే చక్కగా వేడి వేడి పాలు అయితే తాగామండి. ఎందుకంటే ఇప్పుడు మనం పెద్దగా ఫుడ్ అంతా తీసుకొని నడవాలంటే కష్టం కదా అని చెప్పేసి. ల్యాండ్ స్లైడ్ అయితే చాలా అయిందండి. భూమి అయితే ఇట్లా కిందికి వచ్చేసి జారి కింద పడిపోయింది. ప్రతి చోట ఇలా జరుగుతుంది. అందుకోసమే అక్కడక్కడ కొక్లైన్లు ఉన్నాయి చూడండి, జేసీబీలు, వాటితో అయితే శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇల్లు కూడా చూడండి ఫ్రెండ్స్, ఒక రకంగా బాగుంటాయి, చెక్కతో కట్టిన ఇల్లు ఉన్నాయి చూడండి. అన్ని కూడా సైడు మన సైడ్ లాగా కాదండి ఇక్కడ. ఓం నమ శివాయ. మిత్రులారా, ఇప్పుడు చాలా దూరం ప్రయాణించిన తర్వాత అయితే మా వెళ్ళేటువంటి మార్గంలో ఇప్పుడు చూడండి ఎదురుగా ఎలా ఉందో సిచ్యువేషన్. అయితే దూరంగా కార్ ఆపేశాడు. ఎందుకు అని చెప్తే ఎదురుగా ఒక పెద్ద బస్సు అయితే వస్తుంది. ఇటు సైడ్ వెళ్తేనేమో పెద్ద లోయ ఉందండి. ఆల్రెడీ మట్టి అంతా వదులుగా ఉండడం వల్ల రోడ్ అంతా కిందికి వెళ్ళిపోయింది, ల్యాండ్ స్లైడ్ జరిగేసి. ఇప్పుడైతే ఎదురుగా బస్సు వస్తుంది. మేమైతే వెనక్కి వెళ్ళలేము, ఇట్లా ముందుకు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. మా డ్రైవర్ అయితే అటు సైడ్ కి చూడండి ఎలా ఉందో అని చెప్పేసి చెప్పాడు. మేము అలా తొంగి చూస్తూ ఉన్నాము. మొత్తానికైతే బస్సును దూసుకుంటూ వచ్చేసాడు. మాతను ముందుకు వెళ్తూ ఉన్నాడు. మా కార్ లో ఉండేటువంటి మా వాళ్ళంతా కూడా భయపడుతున్నారు, నువ్వు పోవద్దయ్యా అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి తోడు ముందుకు వెళ్తే ఇంకా కొన్ని వెహికల్స్ అయితే వచ్చేసాయి. మాకు ఏం చేయాలో అర్థం కాక మా పరిస్థితి అయితే ఉంది. మా డ్రైవర్ కు ముందుగానే చెప్పాము, 1 గంట లేట్ అయినా పర్వాలేదయ్యా, మనము ముందుకు వెళ్ళేసి ఆగాల్సిన పని అయితే లేదని చెప్పాము. కాకపోతే డ్రైవర్ కూడా చాలా చాకచక్యంగా ఇక్కడ రోజు చార్ధామ్ యాత్రకు వెళ్ళేటువంటి వాళ్ళే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాకచక్యంగా అయితే నడుపుతూ ఉన్నారు. మాకైతే దానికి సంతోషము. మేము హరిద్వార్ లోనే టూర్ ప్యాకేజ్ లో భాగంగా ఈ యొక్క క్యాబ్ ను అయితే మాట్లాడుకోవడం జరిగింది, కార్ను. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మన ఓన్ కార్ లో వచ్చినటువంటి వాళ్ళకైతే ఇబ్బంది జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పరిసరాలు కానీ, ఈ ప్రాంతం కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు పూర్తిగా అర్థం కాదు కదా. అందువల్ల ఏ ప్రదేశం ఎలా ఉంటుందో వీళ్ళకైతే చక్కగా తెలిసి ఉంటుంది. దాన్ని బట్టి అక్కడెక్కడో వెహికల్ వచ్చినా కూడా వీళ్ళు దాదాపు ఒక 300 మీటర్లు 400 మీటర్లు ముందుగానే ఆపేసుకుంటూ ఉంటారు వెహికల్. ఇప్పుడు చూడండి దూరంగా ఆ కార్ అక్కడే ఆగిపోయింది. ఇక్కడ నుండి మనం వెళ్ళిన తర్వాత ఆ కార్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. అలా వీళ్ళకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అందువల్లే ఇక్కడ ప్రమాదాలు అంటే తక్కువగా దొరుకుతాయి. చాలా అంటే చాలా. ఇప్పుడు ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో ఒకసారి మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇలానే ఉంటుంది చాలా వరకు. ఇక్కడ ఎంత మంచి రోడ్లు వేసినా కూడా ఈ మట్టి అంతా కూడా దిగి వెళ్ళిపోవడం వల్ల ఎంత రోడ్లు వేసినా కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది. అయినప్పటికీ పాపం ఇక్కడ ప్రభుత్వం వారైతే చక్కగా ఒక సైడ్ రోడ్డు వెళ్ళిపోతూ పాడైపోతూ ఉన్నా మళ్ళీ వెంటనే రోడ్లు అయితే వేస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం కదండి. మనము కార్ లో వచ్చాం కదా, చాలా మంది బస్సులో రావాలనేటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. వీళ్ళందరి కోసము బస్సులో ఎలా రావాలనేటువంటి విషయాలైతే ఇప్పుడు నేను చెప్తాను. హరిద్వార్ నుండి మీరు చక్కగా బార్కోట్ వరకు రావచ్చు. ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి ఉదయాన్నే జానకి జెట్టి వరకు రావచ్చండి. లేదా మీరు బార్కోట్ నుండి డైరెక్ట్ జానకి జెట్టి బస్సులు ఉంటాయి, అందులో అయినా రావచ్చు. హరిద్వార్ నుండి కూడా బస్సులు ఉంటాయండి యమునోత్రికి. ఆ బస్సు ద్వారా మీరు ఇక్కడికి వచ్చేసి జానకి జెట్టి వరకు వచ్చి అక్కడ నుండి నడుచుకుంటూ మన ప్రయాణాన్ని అయితే సాగించవచ్చు.
హరిద్వార్ నుండి, ఋషికేశ్ నుండి, డెహ్రాడూన్ నుండి వీటన్నిటి నుండి కూడా బస్సు మార్గం అయితే ఉందండి. జానకి జెట్టి వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. లేదా ప్రైవేట్ టాక్సీలు కూడా ఉంటాయండి. టాక్సీలు వాటి ద్వారా అయినా కూడా మీరు ఇక్కడికి రావచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం లేదు. మనం మిత్రులారా, ఇప్పుడే మనం చాలా అంటే చాలా దూరం ప్రయాణించిన తర్వాత యమునోత్రి జానకి జెట్టికి అయితే చేరుకున్నాము. యమునోత్రికి వెళ్ళాలి అంటే మనము ఇక్కడి నుండే నడుచుకొని వెళ్ళాలి, లేదా గుర్రాల ద్వారా గాని, డోలీల ద్వారా గాని ఇలా మనము మనకు కావలసినటువంటి దాన్ని ఎంచుకొని దాని ద్వారా అయితే మనం ప్రయాణించవచ్చు. ఇక్కడే మనకు కావలసినటువంటి వస్తు సామాన్లన్నీ కూడా తీసుకొని ఇక్కడ నుండి మనము ప్రయాణాన్ని కొనసాగించాలి. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మన కార్లన్నీ కూడా పార్కింగ్ ప్లేస్ లో ఆపేస్తారండి. మనం ఉదయాన్నే వెళ్ళేసి సాయంకాలానికల్లా తిరుక్కొని వచ్చినట్లయితే మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు నడక అలవాటు లేదు కదండి. ఇలా కొద్ది దూరము నడిస్తే గానీ మనకు తెలియదు మన పరిదృష్టి ఎలా ఉంటుంది. ఇక్కడ చలి చూసినట్లయితే ప్రస్తుతానికైతే చలి అంటూ ఏం లేదండి. కాకపోతే విండోస్ దించామంటే చలి భయంకరంగా అనిపించింది. కాకపోతే మేము విండో వేసుకునే ఉన్నాము. ఎటువంటి ఏసీ కూడా మనము వాడలేదు కారులో. జానకి జెట్టిలో ఇదైతే పార్కింగ్ ప్లేస్ అండి. వెనుక సైడ్ అంతా కూడా ఈ పార్కింగ్ ప్లేస్ నుండి మనం అయితే ఇప్పుడు ఆ మార్గం కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ వెళ్తూ ఉన్నారు కదా, వరుసగా జనాలు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, ఆ మార్గంలో అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తూ ఉన్నానండి. ఈ వీడియోకు సంబంధించినటువంటి మీ సలహాలు, సూచనలు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని ప్రెస్ చేసి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను.